హాయ్ ఫ్రెండ్స్, ముందు అందరూ ఎలా ఉన్నారో చెప్పండి. మన ఛానల్ ఎవరైతే కొత్త వచ్చినా ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాది ఖచ్చితంగా నేను చెప్పే విధంగానే మీరు చేసేసుకోండి బచ్చాలు. టేస్ట్ అయితే మామూలుగా ఉండవు. ముందుగా పిండి కలుపుకుందాము. పిండి మీకు ఎంత కావాలో అంత కలుపుకోండి. పూర్ణం అయితే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ 10 days వరకు అయినా నిల్వ ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు 20 minutes వరకు బాగా నానాక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని, విజిల్స్ అయిపోయాక వాటర్ అంతా వంపేసుకోవాలి. వంపేసుకున్నాక బెల్లం కూడా మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకొని, బెల్లం అంతా కరిగేసాక ఈ పప్పుని అందులో వేసేయాలండి. అంటే మిక్సీ పట్టుకున్న పప్పుని వేసేసి మొత్తం కలుపుకోవాలి. అందులో ఇలాచి పొడి కూడా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్ ఉంటుంది. పిండి కూడా కలిపేసుకున్నాక ఈ పూర్ణం ఎంత ముద్ద తీసుకుంటామో పిండి ముద్ద కూడా అంతే తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పల్చర్ చేసుకోవడమే అండి. వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి. ఈ ఉగాదికి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత వీడియో చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.